ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంత ఎక్కసకాలకి పనిలే. ఈ అఖిలాండేశ్వరికి ఆడి లెక్కలెలా సోడాలో తెలుసు. ముందు నీ లెక్కలు చెప్పరా భద్రం. లాభాలు ఏమాత్రం వచ్చాయేంది? లాభాలు చెప్పడానికి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. అదేందబ్బి, ఎకరాలెకరాలు తోటలేస్తా ఉంటే మనం తినడానికి పనికి రాకుండా అవే మనల్ని తినేస్తున్నాయా ఏంది? లెక్కలు చూస్తే అలాగే ఉంది అత్తయ్య. ఏది ఓసారి చెప్పు. కొబ్బరి తోట 25 లక్షలు నష్టం అత్తయ్య. లాభాలతో మొదలెట్టాలి కదరా. మొదలు పెట్టడానికి లాభం ఎక్కడుంది అత్తయ్య? అదేందిరా? లెక్కలు చూస్తే చివరికంతా నష్టమే కనిపిస్తుంది అత్తయ్య. ఆ మామిడి తోట బాగా కాసిందన్నారు కదరా. మొన్నటికి మొన్న గాలివాన వచ్చి కాయలన్నీ రాలిపోలా, 12 లక్షలు నష్టం. పోయినసారి గన్ను తుపాకీ అని అదేదో వేశారు కదరా. డ్రాగన్ ఫ్రూట్ అత్తయ్య అది. ఏదో ఒకట్లే, అదన్నా పేల్లే. పేలింది అత్తయ్యో, కాకపోతే బుల్లెట్ మనకి తగిలింది. నష్టం 17 లక్షలు. ఎందుకు మమ్మీ ఆ తోటలు లక్షలు నష్టపోవడానికా? అవన్నీ అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్స్ కట్టేస్తే క్రాస్ లాభం వస్తుంది. మన మ్యాగీ చెప్పింది కూడా నిజమే కదా భద్రం. అవునవును. ఆస్తులు నష్టం కలిగించే పంటలు మనకెందుకు కానీ, అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల. ఆస్తులు అనుభవించడానికి మాత్రమే నీకు హక్కుంది, అమ్మడానికి లేదు. అంతగా అమ్మాలి అనుకుంటే నీ అన్న కొడుకు వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే కుదరదు. ప్రస్తుతానికి నువ్వు కాపలాదారివి మాత్రమే. అంటే ఉన్నారో లేరో తెలియని వాళ్ళ గురించి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా ఏంది? విలువ లేని వాళ్ళకి బాగానే విలువిచ్చారులే కానీ, ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఆ రోజు నాకిచ్చినట్టే వీటి మీద అన్ని హక్కులు నాకే ఇవ్వండి. అది ఉమ్మడి ఆస్తి. కావాలంటే నీ ఆస్తి అమ్ముకో, అంతేగాని ఆ ఆస్తి జోలికొస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఏంది బావుగారు, మా నాయన మరి ఇడ్డూరంగా మాట్లాడుతా ఉండాడు. మాట్లాడే హక్కన్నా నీకుంది, వాడికేం హక్కుందని మాట్లాడతాడు. కట్టుకున్న మొగుడికే అంత సినిమా లేదు, వాళ్ళ అన్నకెక్కడుంటుంది అంటున్నారు మావయ్య గారు. మావయ్య మీరు మాట్లాడండిలే. అంటే ఇందులో నాకే వినయ్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఇదేనా రావడం? ఎట్టున్నావో ఏందోనని నిన్ను తలుచుకొని క్షణమైనా ఉంటుందా? ఏం బావుగారు? అవునవును, 24 గంటలు మీ అమ్మకి నీ ఆలోచనలే వినాయి. నిన్ను దూరంగా పెట్టడం నాకు మాత్రం సంతోషమా ఏంది? ఏదో
నువ్వు ఆ బాధ నుంచి భిన్న బయటపడాలంటే ఈ జ్ఞాపకాలకి దూరంగా ఉంచాలని మనసుని సంపుకుని దూరంగా పంపించిన. నీ కొడుకు బాధకి కారణము నువ్వే, వాణ్ణి దూరంగా పంపించింది నువ్వే. అయినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు, మహానటి. ఒక్క కాల్ కూడా చేయకుండా సడన్ గా ఇలా ఎంట్రీ ఇచ్చారంట అన్నయ్య. నేనే పిలిపించాను. శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ సీతారాముల వారి వేడుకలో మన కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ఆనవాయితీ కదా. అందరూ ఉండి వాడు లేకపోతే ఏం బాగుంటుందని వాణ్ణి పిలిపించాను. చాలా మంచి పని చేశారుగా. సర్లే, ప్రయాణం చేసి అలసిపోయుంటావు. పోయి ఫ్రెష్ అయి రాపో. ఈ రోజు నా బిడ్డకి నా చేతులతోనే వడ్డిస్తాను. పో. పొలంలో దిష్టి బొమ్మలాట సోస్తా నిలబడతావే. పోయి ఆడి బ్యాగులు తెచ్చి గదిలో పెట్టు. అలాగే పెద్దమ్మా. ఆ. రాగానే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దన్నయ్య. మా అందర్నీ వదిలేసి ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఉండొచ్చు కదా. ఉండాల్సిన అవసరమూ లేదు, ఉండాలన్న ఆశ లేదు, కానీ తప్పడం లేదు. అదేంటన్నయ్య, ఇష్టం లేకుండా అక్కడుండటం ఎందుకన్నయ్య? కొన్ని ఇష్టాలు కష్టాల దారులు వదిలేసి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది, అంతే. నీ ప్రశ్నకు సమాధానం వాడి దగ్గర లేదమ్మా, నా దగ్గరుంది. అన్నయ్య ఇంటికి దూరం కావాల్సినంత సమస్య ఏమొచ్చింది తాతయ్య? పేదింటి అమ్మాయిని ప్రేమించడమే వాణ్ణి ఇంటికి దూరం చేసిందమ్మా.